అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. క్యాప్సికమ్‌తో ఇలా మసాలా కర్రీ చేసుకున్నారనుకోండి, ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం పావు కిలో క్యాప్సికమ్‌నైతే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కట్ చేసుకుందాం. క్యాప్సికంలో మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని క్యాప్సికంలని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వీటన్నింటిని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇందులోకి 2 లవంగాలను కూడా వేసుకొని వేయించుకోండి. మీకు ఇంకా మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే మిరియాలు, ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని, కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం లైట్గా ఆనియన్ ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని కూడా వేసుకొని టమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో సగం వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని క్యాప్సికమ్ని కూడా ఆయిల్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఒకసారి అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేయించుకొని వేసుకోండి. వీటన్నింటిని పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూద్దాం. క్యాప్సికమ్ ఇలా 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1½ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకొని ఈ కారం కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని ఈ పొడి కూడా ఆయిల్లో కొంచెం మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకోవాలి. మొత్తంగా 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ ఉడికిపోయి ఉంటుంది. కర్రీ కూడా ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఒకసారి అంతా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మరిన్ని రెసిపీలని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.